నమస్తే నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు। బాపట్ల రైల్వే స్టేషన్ లో రైల్వే రేక్ లోడింగ్ అన్లోడింగ్ ప్రక్రియకు శ్రీకారం। జిల్లాకు వచ్చిన మొదటి గూడ్స్ రైలును జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ। చీరాల మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ సముదాయంలో ఉచిత వైద్య శిబిరం। వైద్య శిబిరానికి విశేష స్పందన। మార్కెట్ వార్షికోత్సవం సందర్భంగా మెడికల్ క్యాంపు నిర్వహణ। వేసవిలో మంచినీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు చేపట్టిన చర్యలేంటి? పుర ప్రజల దాహార్తిని తీర్చే మంచినీటి చెరువు సామర్థ్యం ఎంత? రోజువారీ నీటి వాడకం పరిస్థితి ఏంటి? చీరాల మున్సిపల్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై నవ్య ప్రత్యేక కథనం। జిల్లా కేంద్రమైన బాపట్ల రైల్వే స్టేషన్ లో నూతనంగా రైల్వే రేక్ లోడింగ్ అన్లోడింగ్ ప్రక్రియకు రైల్వే శాఖ అనుమతులు ఇచ్చిన క్రమంలో గురువారం జిల్లాకు వచ్చిన మొదటి గూడ్స్ రైలును జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ జెండా ఊపి ప్రారంభించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు కొత్త రైల్వే రేక్ రావడంతో జిల్లా రూపురేఖలు మారతాయని ఆయన అన్నారు। జిల్లాకు రైల్వే రేక్ మూవ్మెంట్ రావడం వల్ల ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి అన్నారు। జిల్లా కేంద్రమైన బాపట్ల రైల్వే స్టేషన్ లో నూతనంగా రైల్వే రేక్ లోడింగ్ అన్లోడింగ్ ప్రక్రియకు రైల్వే శాఖ అనుమతులు ఇచ్చిన క్రమంలో గురువారం జిల్లాకు వచ్చిన మొదటి గూడ్స్ రైలును జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి, స్థానిక ఎమ్మెల్యే నరేంద్ర వర్మ జెండా ఊపి ప్రారంభించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు కొత్త రైల్వే రేక్ రావడంతో జిల్లా రూపురేఖలు మారతాయని ఆయన అన్నారు। బాపట్ల జిల్లాలో ఇప్పటికీ విద్యా సంస్థలు, టూరిజం ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందాయని ఆయన అన్నారు। బాపట్ల జిల్లాకు రోడ్డు మార్గం, రైల్వే మార్గాలు అనుసంధానంగా ఉన్నాయని ఆయన అన్నారు। గతంలో చీరాల నుండి సరుకుల రవాణా కొరకు రైల్వే రేక్ వచ్చిందని, ఇక నుండి బాపట్ల జిల్లాలోని గూడ్స్ రైలు ద్వారా ధాన్యం, ఇతర సరుకులు ఎగుమతులు దిగుమతులు అవుతాయని ఆయన చెప్పారు। బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మాట్లాడుతూ బాపట్ల జిల్లాలో వ్యవసాయ ఆధారిత పంటలు ఎక్కువగా ఉన్నాయని, ఇక్కడ నుండి ఎగుమతులు దిగుమతులు చేసుకోవడానికి రైల్వే రేక్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు। గూడ్స్ రేక్ల ద్వారా ఇతర ప్రాంతాల నుండి నిత్యావసర వస్తువులు, ఎరువులు ఎగుమతులు దిగుమతులు చేసుకోవచ్చని చెప్పారు। గూడ్స్ రైలు ఆగటం వల్ల రైతులకు రవాణా ఖర్చులు తగ్గుతాయని అన్నారు। కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి విలియమ్స్, బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి గ్లోరియా, మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి, బాపట్ల రైల్వే స్టేషన్ మాస్టర్ మీనా, బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, గొల్లపల్లి శ్రీనివాసరావు, శివరాం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు। ఈరోజు మరొక ఆభరణం బాపట్లకి చేరుతా ఉంది। అదేంటి అంటే మనకు బాపట్ల నుంచి గూడ్స్ షెడ్ నుంచి రేక్ మూమెంట్, అంటే ప్రైవేట్గా మనం ఏదైతే కమర్షియల్గా అండ్ ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి రేక్ మూమెంట్ అనేది ఇక్కడ నుంచి ఈరోజు ప్రారంభించబోతున్నాం। రైల్వే శాఖ దీనికి కావాల్సినటువంటి అన్ని అనుమతులు జారీ చేసింది। సో మరి దీని ద్వారా ఏం జరుగుతుంది అని అంటే మనకి ఏదైతే పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ కోసం మనం సేకరించినటువంటి పీడిఎస్ రైసు లేదా ఇతర ధాన్యాలు, ఇతర అపరాలు, వాటన్నిటినీ కూడా మనం చీరాల గూడ్స్ షెడ్ కాకుండా బాపట్ల గూడ్స్ షెడ్ నుంచే డిమాండ్ ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకు ఇక్కడ నుంచి మనం రైలు ద్వారా, గూడ్స్ ద్వారా రవాణా చేయొచ్చు। తద్వారా మనకి రోడ్డు మూమెంట్ ద్వారా అయ్యేటువంటి రవాణా ఖర్చులో అత్యధిక శాతం మనకు తగ్గుతుంది రవాణా ఎక్స్పెండిచర్। ఇటువంటి గూడ్స్ రైలు ఇక్కడ ఆగటం వలన ప్రభుత్వానికి కానివ్వండి, ఇటు రైతులకు కానివ్వండి, ఈ వ్యవస్థ ద్వారా రవాణా సౌకర్యం పావుల రూపాయి ఖర్చు అయ్యేదల్లా పావుల ఖర్చుకే మనం చేసే పరిస్థితి ఉంటుందన్నమాట। అంతేకాకుండా రైల్వే శాఖ వారికి మరొక విజ్ఞప్తి కూడా ఈ వేదిక ద్వారా చేయాలి। మా కలెక్టర్ గారి సమక్షంలో మా ఎంపీ గారు కూడా పార్లమెంట్ సెక్షన్స్ ఉన్నందువల్ల ఈరోజు ఇక్కడికి రాలేకపోయారు। ఆయన ద్వారా, కలెక్టర్ గారి ద్వారా, మా ప్రాంత ప్రజల ద్వారా వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా ఇక్కడ తప్పనిసరిగా స్టాప్ ఇవ్వాల్సిన అవసరం। ఈ విషయంలో మాత్రం గూడ్స్ లోడింగ్ అన్లోడింగ్ చేస్తూ ఈరోజు మొట్టమొదటిసారి ఫస్ట్ ట్రైను గూడ్స్ కాకినాడ ప్రాంతం నుంచి ధాన్యంతో మన బాపట్ల వచ్చింది। ఆ ధాన్యాన్ని ఇప్పుడు అన్లోడింగ్ చేసి ఇక్కడ దగ్గరలో ఉన్న ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ఎఫ్సిఐ గోడౌన్కి మనం ఇది పంపిస్తాం। చీరాల మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ 46వ వార్షికోత్సవం సందర్భంగా మార్కెట్ ప్రాంగణంలో గుంటూరుకు చెందిన వికాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు। వైద్య శిబిరంలో వైద్యులు సాధారణ వైద్య పరీక్షలతో పాటుగా గుండె సంబంధిత సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించారు। ప్రస్తుత బిజీ జీవితంలో ప్రతి ఒక్కరూ విధిగా ఆరోగ్యంపై ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవాలని గుండె వైద్య నిపుణులు డాక్టర్ బి నాగరాజు సూచించారు। చీరాల పట్టణంలోని మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్
46వ వార్షికోత్సవం సందర్భంగా మార్కెట్ ప్రాంగణంలో గుంటూరుకు చెందిన వికాస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరంలో న్యూరాలజీ స్పెషలిస్ట్ డాక్టర్ పి సురేష్ బాబు, వెస్కులర్ సర్జన్ డాక్టర్ నాగులపాటి సురేంద్ర తదితర వైద్య బృందం రోగులకు సాధారణ వైద్య పరీక్షలతో పాటుగా గుండె సంబంధిత సమస్యలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా ఆరోగ్యానికి సంబంధించిన అనేక అంశాలపై అవగాహన కల్పించారు. అవసరమైన వారికి ఈసీజీ వంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంజీసీ మార్కెట్ అధ్యక్షులు చంద్రశేఖర్ మాట్లాడుతూ మార్కెట్ వార్షికోత్సవం సందర్భంగా ప్రజలకు ఉపయోగపడే ధోరణితో ఉచిత మెడికల్ క్యాంపును తమ మార్కెట్ సముదాయంలో ఏర్పాటు చేసినందుకు గాను వికాస్ హాస్పిటల్ యాజమాన్యాన్ని అభినందించారు. మార్కెట్లోని సభ్యులు సైతం వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వికాస్ హాస్పిటల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నరసింహమూర్తి, మార్కెటింగ్ హెచ్ఓడి ఉమామహేశ్వరరావు, మార్కెట్ కమిటీ సభ్యులు గుర్రం రాఘవ, తాత కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు. మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ 46వ వార్షికోత్సవం సందర్భంగా ప్రెసిడెంట్ గారు, ట్రెజరర్ గారు, సెక్రటరీ గారు వీరందరూ కూడా ఒక మంచి సదుద్దేశంతో మెడికల్ క్యాంప్ చేయాలని చెప్పి మమ్మల్ని అడగడం జరిగింది. వికాస్ హాస్పిటల్ తరఫున అన్ని జనరల్ స్పెషాలిటీస్ కాకుండా సూపర్ స్పెషాలిటీస్ ఉంటే బాగుంటుందని ప్రెసిడెంట్ గారి కోరిక మేరకు అన్ని సూపర్ స్పెషాలిటీస్ లైక్ ప్లాస్టిక్ సర్జరీ, కార్డియాలజీ, న్యూరాలజీ డిపార్ట్మెంట్స్ని ఇక్కడికి సేవలు అందించడానికి వచ్చి ఉన్నాము. ఈ క్యాంపులో మేము ఈసీజీ, 2D ఎకో టెస్టులతో పాటుగా కలర్ డాప్లర్, ఎవరికైనా లెగ్లో బ్లడ్ సరఫరా సరిగ్గా లేనప్పుడు వెరికోస్ వెయిన్స్ ఇలాంటివి ఉంటాయి, కాళ్ళు కట్టేసినట్టు ఉండడం, ఇలాంటి వాటికి కూడా మనం కలర్ డాప్లర్ టెస్ట్ని ఇక్కడ ఫ్రీగా చేస్తున్నాము. దాంతోపాటుగా ఈఎన్ఎంజీ న్యూరాలజీ డాక్టర్ గారు కూడా వచ్చున్నారు. అవసరమైన వారికి ఆ సేవను కూడా అందిస్తూనే ఉన్నాము. ఉచితంగా మెడికేషన్ అందిస్తున్నాము. సరే, ఇక్కడ లిమిటేషన్స్ ఉంటాయి, ఇక్కడ కొన్ని టెస్టుల వరకే మనం చేయగలుగుతాము. 46వ వార్షికోత్సవం సందర్భంగా గుంటూరు వికాస్ హాస్పిటల్స్ వారు ఏర్పాటు చేసినటువంటి ఉచిత క్యాంపుకు మా మార్కెట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వారి ఆర్గనైజేషన్కి, వారి డాక్టర్లు కూడా ఈ సందర్భంగా విచ్చేసినటువంటి కార్డియాలజీ, న్యూరాలజీ, వాస్కులర్ డాక్టర్లకి వారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ చీరాల్లో ఏర్పాటు చేసినటువంటిది గొప్పదైనటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమం మా మార్కెట్ని ఎంచుకొని మార్కెట్ ఏర్పాటు చేసేందుకు వారు ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక అవకాశం కూడా ఈ సందర్భంగా మనకి మా మార్కెట్ వాళ్ళందరికీ కూడా ఇంకో అవకాశం కల్పించారు. ఎవరైతే ఇక్కడ స్క్రీనింగ్ చేసిన తర్వాత ఆ స్క్రీనింగ్లో అవసరమైనటువంటి మెడిసిన్స్ కానీ, తర్వాత అక్కడే టెస్టులు కానీ ఉంటే వాళ్ళకి 50% రాయితీ కూడా ఇస్తామని తెలియజేశారు. వాళ్ళకి ఈ సందర్భంగా కూడా ఈ అవకాశము మన మార్కెట్లో ఉండే వ్యాపారస్తులు, గుమస్తా సోదరులు, టౌన్లోని వారందరూ కూడా ఉపయోగించుకొని వారు మనకి సేవ చేసినట్టు ఉచితంగా ఏర్పాటు చేసిన సేవలకి మనం గుర్తింపుగా కూడా మనం చేస్తున్నాం. ఇంకోటి కూడా చెప్పారు, అవసరమైన చోట మెడిసిన్గా ఉచితంగా కూడా ఇస్తామని చెప్పి తెలియజేశారు. ఈ విధంగా వాళ్ళు పబ్లిక్కి సర్వీస్ చేస్తున్నందుకు మా మార్కెట్ తరఫున కూడా ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎండాకాలం సమీపిస్తోందంటేనే సహజంగానే గుర్తుకు వచ్చే ముఖ్యమైన అంశాల్లో పెరుగుతున్న ఎండ తీవ్రతతో పాటుగా సురక్షితమైన తాగునీరు గుర్తుకొస్తోంది. మరి వేసవి రానే వచ్చేసింది. ఇక ఈ సమ్మర్లో చీరాల మున్సిపాలిటీలో నీటి ఎద్దడి నివారణకు అధికారులు చేపట్టిన ముందస్తు చర్యలేంటి? మున్సిపాలిటీ పరిధిలోని ప్రజలు తాగునీటి అవసరాలు తీర్చగలుగుతారా? మంచినీటి రక్షిత చెరువులో నీటి నిల్వలు ఎలా ఉన్నాయి? పురపాలక సంఘం సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై నవ్య ప్రత్యేక కథనం. వేసవి సమీపిస్తుందంటేనే అనేక ప్రాంతాల్లో తాగునీటి కోసం జనాలు పడే కష్టాలు అన్ని ఇన్ని కాదు. అయితే చీరాల ప్రాంతంలో మరీ ఇంతటి గడ్డు పరిస్థితులు లేనప్పటికీ అటువంటి సమస్యలు తలెత్తకుండా అవసరాలకు తగ్గిన విధంగా తాగునీటి అవసరాలపై కాస్తంత దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ క్రమంలోనే చీరాల పురపాలక సంఘంలో మున్సిపల్ ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే అతిపెద్ద రక్షిత మంచినీటి చెరువు కారంచేటి రోడ్లో ఉంది. ప్రభుత్వం సాగర్ నుంచి తాగునీరు అవసరాల కోసం విడుదల చేసిన ప్రతిసారి కొమ్మమూరు కాలువ నుంచి మోటార్ల ద్వారా ఈ చెరువును నింపుకొని నిల్వ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడి నుంచే నీటిని సుమారుగా 7 వివిధ దశల్లో శుద్ధి చేసి మున్సిపాలిటీలోని 5 మంచినీటి ట్యాంకుల ద్వారా
పురపాలక సంఘం పరిధిలోని ప్రజలకు మంచినీటి అవసరాల నిమిత్తం నిత్యం 2 పూట్ల తాగునీటిని విడుదల చేస్తుంటారు. అయితే ప్రస్తుత వేసవి ఎద్దడిని నివారించేందుకు మున్సిపల్ అధికారులు చేపట్టిన సమ్మర్ యాక్షన్ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. చీరాల మున్సిపాలిటీలో మొత్తం ఎన్ని మంచినీటి కుళాయిల కలెక్షన్స్ ఉన్నాయి, నిత్యం నీటి వాడకం ఎంత? మనం మొత్తం మన మున్సిపాలిటీలో హౌస్ హోల్డ్స్ వచ్చేసరికి 25,102 ఇళ్ళు ఉన్నాయి, హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. మనకి వాటర్ ట్యాప్ సప్లై కనెక్షన్స్ వచ్చేసరికి మొత్తం 14,419 ఉన్నట్టున్నాయి. ఆ 14,419 ఒక ఇంటికి నలుగురు లెక్కేసుకున్నా కానీ 45,600 చిల్లర మనకి మొత్తం మెంబర్స్ వస్తారు. ఈ ఒక్కొక్కరికి మనకి తాగునీటి సామర్థ్యం మనం ఇవ్వాల్సిన దీన్ని వచ్చేసరికి మనిషికి 135 లీటర్లు పర్ డే ఇవ్వాలి మన స్టాండర్డ్స్ ప్రకారంగా. ఆ లెక్కన వేసుకున్నా కానీ మనకి 6.4 KL ఎంత ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మనం ఇస్తుండే దగ్గర 7 KL ఇస్తున్నాం పర్ డే, అంటే 7 ml ఇస్తున్నాం పర్ డే ఇస్తున్నాం. కాబట్టి మనకేంటంటే మనకు ఇందే ఇవ్వాల్సిన దానికంటే ఎక్కువే మనం ఇస్తున్నాం. కాబట్టి యాక్చువల్గా మనం పాపులేషన్ ప్రకారం క్యాలిక్యులేట్ చేస్తే మనం తక్కువ అవుతాం. కానీ ఇళ్ళు ఎన్ని కనెక్షన్లు తీసుకోమన్నారు, మనం ట్యాప్ అయితే ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకే ఇస్తున్నాం. కాబట్టి ఆ కనెక్షన్ల ప్రకారం తీసుకుంటే మనం ఇవ్వాల్సిన స్టాండర్డ్ కంటే కూడా ఎక్కువే నీట్స్ మనం ఇస్తున్నాం, స్టాండర్డ్స్ కంటే ఎక్కువ ఇస్తున్నాం. చీరాల పురపాలక సంఘంలో మొత్తం జనాభా సుమారుగా 1,00,000 జనాభా ఉన్నారు. ఇందులో మున్సిపల్ పరిధిలోని 11,413 మందికి మంచినీటి కనెక్షన్స్ ఉన్నాయి. ఇందుకు గాను పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను నిత్యం 2 పూటలు కలిపి 5,700 కిలో లీటర్ల నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే అధికారులు ప్రజా అవసరాలను దృష్టిలో ఉంచుకుని 7,000 కిలో లీటర్ల నీటిని విడుదల చేస్తున్నారు. రక్షిత మంచినీటి చెరువు సామర్థ్యం ఎంత, ప్రస్తుతం నీటి నిల్వలు ఎలా ఉన్నాయి? దగ్గర 1470 ml మనం వాటర్ నింపుకునే అవకాశం మనకు ఉంది. మనం దగ్గర 1200 ml దాకా ఇప్పుడు నింపుకొని ఉన్నాం. పూర్తి సామర్థ్యం వచ్చి 1470 మిలియన్ లీటర్లు. ఇప్పుడు మనం నింపుకున్నది 1200 మిలియన్ లీటర్లు. మనం యాక్చువల్ గా ఏం చేస్తున్నాం అంటే ప్రతి రోజు కూడా మనం వాటర్ డ్రా చేస్తుండేది డబుల్ దే వాటర్. అంటే మనకి ఎంత అయితే మన అవసరం ఉందో పట్టణానికి దానికంటే ఎక్కువ డ్రా చేస్తున్నాం. కాబట్టి సగం వాటర్ మనం అక్కడ నిల్వ ఉంచుకుంటున్నాం, మిగతా సగాన్ని మాత్రం వాడుకుంటున్నాం. కాబట్టి మనం ఆ కెపాసిటీలో ఇప్పుడు నిల్వ ఉంచుకోగలుగుతున్నాం. దాన్ని తగ్గకుండా ఆ లెవెల్ మెయింటైన్ చేస్తున్నాం. మనకి మొత్తం టౌన్లో 5 LSRలు ఉన్నాయండి. ఈ 5 LSRలో కూడా మనం టైం ఫ్రేమ్ పెట్టుకొని ప్రతి దానికి కూడా మనం టైం ఎప్పుడు క్లీన్ చేసామో మళ్ళీ ఎప్పుడు క్లీన్ చేయాలనేది క్లీనింగ్ బోర్డు అక్కడే ఉంటుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి మనం క్లీనింగ్ అనేది ప్రస్తుతం జరుగుతున్నామండి. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ దగ్గరకు వచ్చేసరికి మనకి 10 MLD ఫిల్టరేషన్ ప్లాంట్ ఉంది. అది యాక్చువల్గా ఒక 20 సంవత్సరాల క్రితం నిర్మితమైంది. దాంట్లో ఇప్పుడు కొన్ని వాల్స్ కానీ లేదా ఫిల్టర్ మీడియా కానీ కొంచెం తగ్గి ఉంది. దానికి కూడా మనం ఆల్రెడీ ఎస్టిమేట్లు అవి రెడీ చేసుకున్నాం. ఆ వాల్స్ అన్ని రీప్లేస్ చేసుకోవడానికి, కొత్త వాల్స్ చేయడానికి, ఎంత లీకేజీ లేకుండా వాటర్ని వృధా చేయకుండా, తాగునీరు వృధా చేయకుండా ఉండడం కోసంగా అక్కడున్న వాల్స్ను కూడా మార్చుకొని ఆ ఫిల్టర్ మీడియా తగ్గిన దానివల్ల మనం మళ్ళీ మన క్వాలిటీ ఆఫ్ వాటర్ తగ్గకుండా ఆ రీప్లేస్మెంట్ ఆఫ్ ఫిల్టర్ మీడియా కూడా మనం చేస్తున్నాం. అవి కూడా చేసుకొని మనం రక్షిత మంచినీరు ప్రతి ఇంటికి చేరే విధంగా మనం మన ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఉన్నాం. రాబోయే వేసవిలో ఎటువంటి ఇబ్బంది లేకుండా, త్రాగునీటి సమస్య రాకుండా మన చీరాల పురపాలక సంఘంలో అందరికీ స్వచ్ఛమైన రక్షిత మంచినీరు ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇదే క్రమంలో చీరాల పురపాలక సంఘానికి మంచినీటిని అందించే రక్షిత మంచినీటి చెరువు పూర్తిస్థాయి సామర్థ్యం మొత్తం 1470 మిలియన్ లీటర్లు కాగా ప్రస్తుతం 1200 మిలియన్ లీటర్ల నీటి నిల్వలు ఉన్నాయి. ఇది కాక ప్రస్తుతం కొమ్మమూరు కాలువకు తాగునీటి అవసరాలకు నీటిని విడుదల చేసిన క్రమంలో నిత్యం ప్రజా అవసరాలకు అవసరమైన 2 ఇంతల నీటిని అధికారులు చెరువులో నింపి నిల్వ చేస్తున్నారు. తద్వారా వేసవి ఎద్దడి తీవ్రతరంగా పరిగణించే మార్చి 15 నుంచి ఏప్రిల్ నెలాఖరు వరకు కాదు,
ఆ తర్వాత మరో కొన్ని నెలలు కూడా పురపాలక సంఘంలో మంచినీటి సమస్య తలెత్తకుండా నీటిని అందించవచ్చని అధికారులు స్పష్టం చేశారు. వేసవి ఎద్దడిని నివారించే క్రమంలో అధికారులు చేపట్టిన చర్యలు ఏంటి? చీరాల ప్రభావ సంఘానికి సంబంధించి మనకు ఎస్ఎస్ ట్యాంక్ కెపాసిటీ ఫుల్ కెపాసిటీ వచ్చి 1470 ml అండి. మనం ఇప్పుడు దాకా దాన్ని 1200 ml దాకా నింపుకో ఉన్నాము. ఇప్పుడున్నది యాజ్ ఆన్ టుడే మనకు వాటర్ సప్లై వాళ్ళు మనకి ఇచ్చిన దాని ప్రకారం మార్చి 15వ తేదీన క్లోజ్ చేస్తారని చెప్తున్నారు. మళ్ళీ ఏప్రిల్ నెలాఖరికి నీళ్లు వదులుతామని చెప్తున్నారు ఇరిగేషన్ అధికారులు చెప్పిన మాట ప్రకారంగా. ఆ లెక్కన 1.5 నెలల రోజులు మనకి వాటర్ సప్లై అనేది కొమ్మమూరు కెనాల్ ద్వారా మనకు నీరు అందకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. కానీ మన కెపాసిటీ ఇప్పుడున్న సామర్థ్యం ప్రకారం మన టౌన్ మొత్తానికి తాగునీటి అవసరాలు ఒక 10 నెలల దాకా కూడా ఇబ్బంది లేకుండా తాగునీటి అవసరాలను తీర్చడానికి మన దగ్గర ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్లో ఉన్న నీటి సామర్థ్యం అనేది మనకి ఉపయోగపడుతుంది. కాబట్టి దానికి సంబంధించి మనకి ఎస్ఎస్ ట్యాంక్ కెపాసిటీ ఉంది కాబట్టి ఎస్ఎస్ ట్యాంక్లో మనం నీళ్లు నిల్వ చేసుకో ఉన్నాం కాబట్టి మనకి తాగునీటి సమస్య అనేది ఈ సమ్మర్లో ఉండదు అనేది మనం జనాలకు చెప్పవచ్చు. ఈ విషయంలో వేసవిలో నీటి ఎద్దడి లేకుండా తాగునీరు అందించేందుకు చీరాల పురపాలక సంఘం అధికారులు ముందస్తు కార్యాచరణ రూపొందించారు. ఈ క్రమంలోనే చిన్న సమస్యలు ఉన్నప్పటికీ పైప్ లైన్ల మరమ్మతులతో పాటు మంచినీటి ట్యాంకుల వద్ద లీకులు లేకుండా ముందస్తు చర్యలపై దృష్టి సారించారు. పట్టణ ప్రజల అవసరాలకు అనుగుణంగా 5 రిజర్వాయర్ల ద్వారా నిరంతరాయంగా వేసవి తీవ్రత ఏ విధంగా ఉన్నప్పటికీ తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఆయా ప్రాంతాలకు అధికార యంత్రాంగం సరఫరా చేసేలా చర్యలు చేపట్టింది. మొత్తంగా చీరాల పుర ప్రజలకు మంచినీటి ఎద్దడి సమస్య తలెత్తకుండా ఉండేందుకు గాను ప్రభుత్వ సూచనలతో మున్సిపల్ అధికారులు చేపట్టిన ముందస్తు చర్యలు సత్ఫలితాలిచ్చాయని చెప్పవచ్చు. చరిత్రలో నేటి ముఖ్యమైన ఘటనలను ఓసారి చూద్దాం. చీరాల బైపాస్ రోడ్లోని నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీపై అందించే డీజిల్ కు సంబంధించిన డీజిల్ సబ్సిడీ కార్డులను బుధవారం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మహేంద్రనాథ్ లబ్ధిదారులకు అందించారు. మత్స్యకారులకు అన్ని విధాలా అండగా ఉంటామని చీరాల నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్రనాథ్ అన్నారు. గురువారం స్థానిక బైపాస్ రోడ్లోని టీడీపీ కార్యాలయంలో మత్స్యకారులకు ప్రభుత్వం అందిస్తున్న డీజిల్ సబ్సిడీ కార్డులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మహేంద్రనాథ్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని తీర ప్రాంతాలైన వాడరేవును, రామాపురం, పొట్టి సుబ్బాయిపాలెం తదితర పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఇదే క్రమంలో మత్స్యకారుల అభ్యున్నతికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. మానసిక దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ట్రస్ట్ ద్వారా నూతనంగా ప్రవేశపెట్టిన నిరామయ హెల్త్ కార్డుల కొరకు మానసిక దివ్యాంగులకు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలని, తద్వారా సంవత్సరానికి కార్డుదారులకు ₹1,00,000 వరకు వైద్య ఖర్చులకు అందిస్తోందని చీరాలలోని శ్రీ చైతన్య మనోవికాస్ కేంద్రం డైరెక్టర్ వెంకన్నబాబు తెలిపారు.
మానసిక దివ్యాంగులకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ ట్రస్ట్ ద్వారా నూతనంగా ప్రవేశపెట్టిన నిరామయ్య హెల్త్ కార్డులు మానసిక దివ్యాంగులకు ఎంతగానో ప్రయోజనకరంగా ఉంటుందని చీరాల శ్రీ చైతన్య మనోవికాస్ కేంద్రం డైరెక్టర్ వెంకన్నబాబు అన్నారు. నిరామయ్య హెల్త్ కార్డు దరఖాస్తు ప్రక్రియ చీరాల విఠల్ నగర్ లోని శ్రీ చైతన్య మనోవికాస్ కేంద్రంలో జరుగుతుందన్నారు. ఇందుకు గాను మానసిక దివ్యాంగుల మెడికల్ సర్టిఫికేట్, ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డు కావాల్సి ఉందన్నారు. చీరాల పరిసర ప్రాంతాల్లోని మానసిక దివ్యాంగుల తల్లిదండ్రులు గమనించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. బాపట్ల జిల్లా చీరాల పరిసర ప్రాంత మానసిక దివ్యాంగులకు నేషనల్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నిరామయ అను హెల్త్ కార్డ్స్ ఇవ్వటం జరుగుతున్నది. ఈ అవకాశాన్ని మానసిక దివ్యాంగుల తల్లిదండ్రులు వారిని ఈ హెల్త్ కార్డ్స్ కి సపోర్ట్ చేసి ఇప్పించవలసిందిగా కోరుచున్నాము. వారికి సంవత్సరానికి నిరామయ హెల్త్ కార్డుకి ₹1,00,000 వైద్య ఖర్చుల నిమిత్తం సెంట్రల్ గవర్నమెంట్ అందజేయటం జరుగుతుంది. దానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ మానసిక దివ్యాంగుల మెడికల్ సర్టిఫికేట్, ఆధార్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, రేషన్ కార్డ్ అవి తీసుకొని విఠల్ నగర్లోని చైతన్య మనోవికాస్ రీహాబిలిటేషన్ సెంటర్ మా ఆఫీస్కి సంప్రదించవలసిందిగా కోరుచున్నాను. చైతన్య మనోవికాస్ ఆఫీస్ నుంచి మీకు అప్లోడ్ చేసి కార్డులు తెప్పించడం జరుగుతుంది. దయచేసి ఇది అందరూ గమనించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని కోరుచున్నాను. నేటి వాతావరణ సమాచారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఒడిశా మధ్య ప్రాంతాల నుంచి దక్షిణ విదర్భ వరకు దక్షిణ ఛత్తీస్గఢ్ మీదుగా సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ద్రోణి బలహీనపడింది. దిగువ ట్రోపో ఆవరణంలో ఆంధ్రప్రదేశ్ యానంలలో దక్షిణ నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయి. వార్తల్లోని నేటి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర ముఖ్యమైన అంశాలను ఒకసారి చూద్దాం. అమెరికా వస్తువులపై భారత్ విధించే సుంకాలపై యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తాజాగా స్పందించారు. గతంలో ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ భారత్ పన్నులు తగ్గించేందుకు అంగీకరించిందని, అదంతా తన ఘనతే అని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం తమ వస్తువులపై విధించే వాణిజ్య సుంకాలను న్యూఢిల్లీ తగ్గిస్తుందని విశ్వసిస్తున్నట్లుగా చెప్పారు. ఈ మేరకు బ్రెయిట్బాట్ న్యూస్ తో ట్రంప్ మాట్లాడుతూ, నాకు భారత్తో మంచి సంబంధం ఉంది, కానీ ఏకైక సమస్య ఏంటంటే ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటి. భారత్ టారిఫ్లను గణనీయంగా తగ్గించే అవకాశం ఉన్నట్లు నేను నమ్ముతున్నాను. కానీ ఏప్రిల్ 2 నుంచి వారెంత విధిస్తే మేము అంతే వసూలు చేస్తామని ట్రంప్ అన్నారు. ఛత్తీస్గఢ్ దండకారణ్యం మరోసారి కాల్పుల మూతతో దద్దరిల్లింది. రాష్ట్రంలో జరిగిన 2 వేర్వేరు ఎన్కౌంటర్లలో భారీ సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. ఈ ఎదురు కాల్పుల్లో ఓ జవాను కూడా అమరుడైనట్లుగా అధికారులు తెలిపారు. బీజాపూర్ జిల్లాలో భారీగా మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో గురువారం ఉదయం 7 గంటల నుంచి భద్రతా బలగాలు నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ చేపట్టారు. బీజాపూర్, దంతెవాడ జిల్లాల సరిహద్దుల్లో ఉన్న గంగలూరు పరిధి అండ్రి అడవుల్లో భద్రతా బలగాలు కూంబింగ్ ఆపరేషన్ చేపడుతుండగా ఇరు వర్గాల మధ్య భారీ ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 20 మంది మావోయిస్టులు హతమైనట్లు బీజాపూర్ పోలీసులు తెలిపారు. సుప్రీంకోర్టు ఇచ్చిన ఎస్సీ వర్గీకరణ తీర్పు తర్వాత ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందించింది. దీనిపై ఇవాళ ఏపీ అసెంబ్లీలో ప్రభుత్వం చర్చించింది. ఇందులో దళిత వర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఎస్సీ వర్గీకరణకు తమ మద్దతు ప్రకటించారు. అనంతరం సీఎం చంద్రబాబు ఈ చర్చకు సమాధానమిచ్చారు. ఇందులో ఆయన ఎస్సీ వర్గీకరణకు ప్రభుత్వం అనుకూలంగా ఉందని ప్రకటించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేసేందుకు తాము నియమించిన ఏకసభ్య కమిషన్ రిపోర్ట్ ఇచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు. అయితే అందులో కమిషన్ చైర్మన్ జనాభా గణన పూర్తి కానందున తాను ఎలాంటి సూచనలు చేయటం లేదని చెప్పారన్నారు. అయితే 2026లో జరిగే జనాభా లెక్కల తర్వాత జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేసేలా సిఫార్సు చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. దీని ప్రకారం తాము కూడా జిల్లాల వారీగా విభజనకు మొగ్గు చూపుతున్నట్లుగా చెప్పారు. ఇటీవలి కాలంలో దేశంలో కార్లను వినియోగించే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు బడ్జెట్లో వచ్చే కార్ల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే కార్ల కొనుగోలు వారు అనేక విషయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. కార్లలో వచ్చే టాప్ ఫీచర్లతో పాటు భద్రతా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే కాపాడే ఎయిర్ బ్యాగ్స్ ఉండే కార్లను కొనుగోలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ వారు ప్రీ సీజన్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. ఈ సమావేశంలో జస్ప్రీత్ బుమ్రా గాయం, అతని ఫిట్నెస్ పరిస్థితి గురించి కీలక అప్డేట్ ఇచ్చారు. ముంబై ఇండియన్స్ తమ సీజన్ ను మార్చి 23న చెన్నై సూపర్ కింగ్స్ తో ప్రారంభించనుంది. అయితే బుమ్రా తొలి మ్యాచ్ కు అందుబాటులో ఉండే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. 2024-25 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సమయంలో బుమ్రా వెన్నునొప్పి సమస్యతో బాధపడుతూ బౌలింగ్ లో పూర్తి స్థాయిలో రాణించలేకపోయాడు.
ఈ గాయం కారణంగా అతను 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం తాత్కాలిక భారత జట్టులో ఎంపికైనప్పటికీ పూర్తి స్థాయిలో ఫిట్ గా లేకపోవడంతో తాను ఆ టోర్నమెంట్ నుంచి వైదొలగాల్సి వచ్చింది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బాపట్ల రైల్వే స్టేషన్ లో రైల్వే రేక్ లోడింగ్ అన్లోడింగ్ ప్రక్రియకు శ్రీకారం. జిల్లాకు వచ్చిన మొదటి గూడ్స్ రైలును జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ వెంకటమురళి, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ. చీరాల మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ సముదాయంలో ఉచిత వైద్య శిబిరం. వైద్య శిబిరానికి విశేష స్పందన. మార్కెట్ వార్షికోత్సవం సందర్భంగా మెడికల్ క్యాంపు నిర్వహణ. వేసవిలో మంచినీటి ఎద్దడిని నివారించేందుకు అధికారులు చేపట్టిన చర్యలేంటి? పుర ప్రజల దాహాదిని తీర్చే మంచినీటి చెరువు సామర్థ్యం ఎంత? రోజువారీ నీటి వాడకం పరిస్థితి ఏంటి? చీరాల మున్సిపల్ సమ్మర్ యాక్షన్ ప్లాన్ పై నవ్య ప్రత్యేక కథనం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.